అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ మూసివేత. రాష్ట్రమంతా హై అలర్ట్ ప్రకటించినట్లు చెప్పవచ్చు. ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్న ఫ్రెండ్స్. తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన సమగ్రమైన సమాచారమైన సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోక భూయిష్టానుసారంగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే, హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన కార్లో ఈ పేలుడు సంభవించింది. ఇది హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్తో ఉపయోగించిన చర్యగా అనుమానిస్తున్నారు. ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర జరిగిన ఈ పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసమవ్వగా, పేలుడు వలన ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయని చెప్పవచ్చు. 8 మందికి మృతి చెందగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. బాధితులను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పవచ్చు. సమాచారం అందుకున్న వెంటనే 7 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ కారణంగా ఢిల్లీలో పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ జారీ చేసినట్లు చెప్పవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఘటనా స్థలికి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో పోలీసులు భద్రతను పెంచారు. నగరంలో నాకాబందీ, అన్ని వైపులా దిగ్బంధనం ఏర్పాటు చేసి రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే ఏ ప్రదేశంలోనైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ చేయండి 100కు సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ నగర ప్రజలకు సూచించారని చెప్పుకోవచ్చు. ఇక మన ఛానల్ని చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా లైక్ చేయడం ద్వారా 2,70,90,000 మందికి ఈ సమాచారం చేరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన, ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోక సమాచారంతో ఎప్పటికప్పుడు తెలియపరుస్తానని చెబుతున్నాను. అదేవిధంగా మన ఛానల్ను ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా, చూసుచున్నట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.